ఇంతమందిని పట్టుకొని పస్కా యొక్క కట్టడెవరు మీరు ఒక్క ఇంటిలో దానిని అంటే ఒక సహవాసంగా కూడుకొని చేయమనే కదా. ఎవడు గుడ్డే బిస్కెట్ ఆడు కొనేసుకొని, ఎవడు కిన్లీ బట్టలు కొనేసుకుంటే ఇక్కడ టీవీలో కూర్చొని ఇరిచేసి బిస్కెట్ తినేస్తాడంట. ఎవడింటికాడ తినలేంట. అదే శరీరం, అదే రక్తం, నువ్వు నమ్మటమే, నీకు నమ్మకం లేకపోతే అలాగే ఎడుతుందని తిట్టేస్తున్నాడు పైగా మనల్ని. నేను చెప్పాను అడిగి, నీది నమ్మకం కదరా, పూర్తిగా అమ్మకం. నమ్ముడైపోయి సైతాన్ గడికి, డబ్బుకు లొంగిపోయావు నువ్వు. ఎటకారం అండి, కడుపులో భయం లేని మాటలు. ఎంత నిర్భీతిగా మాట్లాడతాడంటే, ఈ రొట్టె చేస్తామండి, రొట్టె వేసులో పెడతా సాదృశ్యం, అలాగే నమ్మాలా. ఇది కూడా అంతే. ఇదొక రకం రొట్టె కాదు, ఈడొక రకం. తాగుబోతాడు ఎవరం అలాగే ఉంటుందండి. ఒక ఏముంటుంది, పార్వతీపురం దగ్గర నర్సీపురం చోట ఒక క్రైస్తవ మరణం సంబంధించి ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం కూడా చెప్తున్నానులే. రాత్రంతా